Welcome to my Math World YouTube channel. I am your Roshni. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ప్రీవియస్ వీడియోలో రేషనల్ నెంబర్ అంటే ఏమి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏమి, రియల్ నంబర్స్ అంటే ఏమి డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. లెట్స్ గో విత్ ది టాపిక్. షో దట్ ద రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏమి, ఏదైతే మనం p/q ఫామ్లో రాయలేమో దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అనుకుంటాం. దీన్ని ప్రూఫ్ చేయడానికి ఫస్ట్ మనము దీన్ని కాంట్రడిక్షన్ మెథడ్ మీన్స్ దీంట్లో రెసిప్రోకల్గా అనుకుంటాం అన్నమాట. దీనికి ఆపోజిట్గా ఏమైతే ప్రూఫ్ చేయాలో దానికి ఆపోజిట్గా మనము అజ్యూమ్ చేసుకుంటాం. సో let us assume that root 2 is rational. రూట్ 2 అన్నది రేషనల్ నెంబర్ అనుకుందాం. రేషనల్ నెంబర్ అంటే ఏమి, మనం దాన్ని p/q ఫామ్లోకి రాయగలం. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు r/s. R and S are some integers. R/s అనుకుంటే R/s ఏవైనా టూ ఇంటిజర్స్ అనుకుందాం. ఇఫ్ R and S have common factors, అయి ఉంటే దాన్ని అదర్ దాన్ 1 కాకుండా ఏవైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని డివైడ్ చేసుకొని మనం సింప్లిఫై చేసుకుంటాం. దెన్ we divide with common factor. Then get ఏమొస్తుంది, రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b, వేర్ a, b ఆర్ co-prime numbers. Co-prime means what? Where there is have not any common factor. ఏకి బీకి ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 75/15 ఉంది. ఇప్పుడు దీనికి కామన్ ఫ్యాక్టర్ ఉందా? ఉంది. 5 కామన్ ఫ్యాక్టర్. దీన్ని 5తో డివైడ్ చేస్తే 7/3 వచ్చింది. ఇప్పుడు 7కి 3కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. సో 7, 3 ఏమవుతాయి? కామన్ ఫ్యాక్టర్స్, కో-ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. దీనికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 7, 3 కో-ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఇక్కడ A, B కో-ప్రైమ్ నెంబర్స్ అనుకున్నాం. కో-ప్రైమ్ నెంబర్స్ అంటే దానికి ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే ఏం రాసుకోవచ్చు? రూట్ 2 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a అని రాసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చూసుకుంటే 2b² ఈజ్ ఈక్వల్ టు a². మనకు డివిజన్ అల్గారిథం ప్రకారం, డివిజన్ లా ప్రకారము 2 ఇంటూ b² ఈజ్ ఈక్వల్ టు a² అయినప్పుడు దెన్ 2 డివైడ్స్ a². 2 డివైడ్స్ a² అయినప్పుడు దెన్ 2 డివైడ్స్ a. ఇప్పుడు 2 డివైడ్స్ a అన్నప్పుడు ఇప్పుడు అంటే 2 అన్నది ఏకు ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. 2 అన్నది ఏక ఫ్యాక్టర్ కాబట్టి అది డివైడ్ చేసింది. సో ఇంకొక ఇంటిజర్ ఫ్యాక్టర్ అయ్యింది అంటే ఇంకొక ఇంటిజర్ ఉంటుంది కదా. ఇప్పుడు 6 అన్నది 6 ఫ్యాక్టర్స్ అంటే ఏమి? 2 ఇంటూ 3. ఒక నెంబరు 2 అయినప్పుడు ఫ్యాక్టర్, ఇంకొక నెంబర్ వేరేది ఏదైనా ఉంటుంది కదా ఇంటిజర్. సో ఇప్పుడు ఏకి 2 డివైడ్ చేసి కామన్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఇంకొక నెంబర్ ఏదో వేరేది ఉంటుంది. సో మనం దాన్ని C అనుకుందాం. దట్ ఈజ్
a is equal to 2c for some integer c. ఇప్పుడు ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సబ్స్టిట్యూట్ a is equal to 2c in ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? 2b² is equal to 4c² అవుతుంది. a స్క్వేర్ అన్నాం కాబట్టి 2c² అయింది. 2 1s 2 2s, దట్ ఈస్ b² is equal to 2c². ఇప్పుడు చూడండి, b² is equal to 2c² అయినప్పుడు అంటే ఏమి? b² is equal to 2 into c². సో ఇది 2 అన్నది bకి ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. దెన్ 2 divides b². 2 అన్నది b²ని డివైడ్ చేస్తే 2 divides b ఆల్సో. ఇప్పుడు చూడండి, 2 divides b అంటే ఏమి? bకి 2 కూడా ఫ్యాక్టర్. ఇక్కడ మనకేమొచ్చింది? ఏకి 2 కూడా ఒక ఫ్యాక్టర్. దెర్ఫోర్ మన కంక్లూజన్ ఏం చేసాము? we conclude that a and b had common factor 2. మన కంక్లూజన్లో ఏమొచ్చింది? ఏకి ఫ్యాక్టర్ 2 అవుతుంది, బీకి ఫ్యాక్టర్ 2 అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఫాల్స్. కానీ అది రాంగ్. ఎందుకు? బికాస్ ఏ కామా బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఇవి కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి దీనికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. కానీ మన అల్గారిథంలో ఏమొచ్చింది? 2 అన్నది బీకి ఫ్యాక్టరే, ఏకు ఫ్యాక్టరే అని వచ్చింది. కాబట్టి మనం అనుకున్నది ఫాల్స్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనకు కాంట్రడిక్షన్ ఇక్కడ అరైజ్ అయ్యింది కాబట్టి ఇక్కడ మన అజంప్షన్ ఏమి? ఫాల్స్. సో మన అజంప్షన్ ఏమనుకున్నాము? లెట్ us assume that root 2 is రేషనల్ అనుకున్నాం. అంటే ఇక్కడ 2 అన్నది రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ కాంట్రడిక్షన్ అరైజ్ అయ్యింది. సో మన అజంప్షన్ రాంగ్ కాబట్టి రూట్ 2 అన్నది ఏమవుతుంది? రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. I hope you understand. Once again I explained. Let us assume that root 2 is rational. మనకు ఇర్రేషనల్ అని చూపించాలి కాబట్టి దాని కాంట్రడిక్షన్లో రూట్ 2 అన్నది రేషనల్ అనుకుంటాము. రేషనల్ నెంబర్ అంటే ఏమి? దాన్ని p/q ఫామ్లో రాసుకోవచ్చు. సో r/sగా రాసుకుంటాము. r/s ఆర్ సమ్ ఇంటిజర్స్. ఆర్కి ఎస్కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటే మనకు సింప్లిఫై చేసిన మెథడ్ సింప్లిఫైలో a/b వచ్చింది అనుకోండి. అంటే ఏకి బీకి ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. వేర్ ఏ కామా బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్. సో దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే రూట్ 2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2b² ఈజ్ ఈక్వల్ టు a². 2b² ఈజ్ ఈక్వల్ టు a² అంటే ఏమి? 2 అన్నది a²ని డివైడ్ చేస్తుంది. సో 2 అన్నది a²ని డివైడ్ చేస్తే 2 అన్నది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఏని కూడా డివైడ్ చేస్తుంది అంటే ఇంకొక ఫ్యాక్టర్, దీని యొక్క ఫ్యాక్టర్ కాబట్టి ఇంకొక ఇంటిజర్తో మల్టిపుల్ అవుతుంటుంది కదా. సో a ఈజ్ ఈక్వల్ టు 2c అని రాసుకుంటాం. అంటే
ఏదైనా వేరే ఇంటీజర్ సి అనుకొని అది మల్టిపుల్ చేస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2b² = 4c² వస్తుంది. 2 1s 2 2s, దట్ ఈస్ b² = 2c². ఇప్పుడు అదే డివిజన్ అల్గారిథం ప్రకారము 2 అన్నది b² కూడా డివైడ్ చేస్తే 2 అన్నది bని కూడా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, 2 aని కూడా డివైడ్ చేస్తుంది, 2 bని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఏమి, ఏకి కూడా 2 ఫ్యాక్టర్ అవుతుంది, bకి కూడా 2 ఫ్యాక్టర్ అవుతుంది. కానీ ఇట్ కంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్. ఎందుకు? మనం ఫస్ట్లో ఏమనుకున్నాము, ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అనుకున్నాం. కానీ ఇక్కడ మనం చేస్తే ఏమొచ్చింది, ఏ అండ్ బి హ్యాడ్ కామన్ ఫ్యాక్టర్స్ 2 వచ్చింది. కానీ సో మన అజంప్షన్ రాంగ్. మన అజంప్షన్లో ఏమనుకున్నాము, √2 ఈజ్ రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో మన అజంప్షన్ ఫాల్స్ కాబట్టి √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ది 4 మార్క్స్. దీని ఎగ్జామ్స్లో మీకు 4 మార్క్స్ ప్రాబ్లం దీని మీద ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. 5 - √3ని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించండి అన్నాడు. ఇంతకుముందు √2కి ఏ విధంగా అనుకున్నామో దీన్ని కూడా కాంట్రడిక్షన్ మెథడ్లోనే ప్రూవ్ చేస్తాం. లెట్ us assume that 5 - √3 ఈజ్ రేషనల్. ఇది రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. దట్ ఈస్ ఏమి, 5 - √3 ఈజ్ ఈక్వల్ టు a/b. therefore దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే 5 - a/b ఈజ్ ఈక్వల్ టు √3. √3 ఈజ్ ఈక్వల్ టు 5 - a/b, దట్ ఈస్ 5b - a/b. దీన్ని 1 అనుకుందాం. దట్ ఈస్ √3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, 5b - a/b వచ్చింది. ఇక్కడ ఏమనుకున్నాము, a,2 ఈ రేషనల్ నెంబర్ అయితే 5 - √3 రేషనల్ నెంబర్ అయితే a/b, a,b ఆర్ ఎనీ 2 ఇంటీజర్స్ అయినప్పుడు ఇప్పుడు చూడండి, 5 - b - a/b ఇది p/q ఫామ్లో ఉంది. సో ఇప్పుడు √3 అన్నది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. బట్ మనకు తెలుసు, బట్ దిస్ contradicts the fact that is √3 is irrational. √3 is irrational. So this contradiction arisen because of our false assumption. So therefore we conclude that 5 - √3 is irrational. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us assume that 5 - √3 ఈజ్ రేషనల్. మనం ఇర్రేషనల్ అని చూపించాలి కాబట్టి
దీన్ని కాంట్రడిక్షన్ మెథడ్లో రేషనల్ అని అనుకుంటాము. దట్ ఈస్ 5 minus root 3 is equal to a by b, where a, b are any two integers. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే √3 is equal to 5 minus a by b, దట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5b minus a by b. ఇప్పుడు చూడండి, √3 అన్నది ఇర్రేషనల్ అని మనకు ముందే తెలుసు, కానీ ఇర్రేషనల్ అయింది కాబట్టి దీన్ని p/q ఫామ్లోకి రాయలేం. మనకేమొచ్చింది ఇక్కడ 5/b minus a by b వచ్చింది, అంటే ఏమిది p/q ఫామ్లో ఉంది. సో మనకు √3 అన్నది ఇర్రేషనల్ తెలుసు, కానీ ఇక్కడ మనకు p/q ఫామ్లో వచ్చింది కాబట్టి ఇది ఒక కాంట్రడిక్షన్. బట్ √3 ఈజ్ irrational. మనకు we know √3 is irrational, but it contradicts the fact that is √3 is rational. మనకు √3 అన్నది రేషనల్ అన్నదానికి ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది కాబట్టి దిస్ కాంట్రడిక్షన్ ఎందుకు అరైజ్ అయ్యింది? ఎందుకంటే ఇక్కడ మనం అజంప్షన్లో 5 minus √3 అన్నది రేషనల్ అని అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఈ కాంట్రడిక్షన్ అరైజ్ అయ్యింది. సో మన అజంప్షన్ ఏమి? ఫాల్స్. దేర్ఫోర్ వి కంక్లూడ్ దట్ ద 5 minus √3 ఈజ్ ఇర్రేషనల్. ఇదే మెథడ్లో మనము 3√3, 3√2 ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే, 2 + √3 ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే మనము ఇదే మెథడ్లో ఇర్రేషనల్ నెంబర్స్ అని చూపిస్తాం. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.